నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా! అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు. మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి. అవి చూసుకుంటారు. దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి ఆదాయం ఇంత, ఖర్చు ఇంత, వ్యయం ఇంత, అలా అవమానము, రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు. పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు. కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ 30 తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలని అందరూ చూసుకుంటుంటారు. సో మనం అనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రతి నెలలో గ్రహస్థితిని మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే మనం 5 పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది మొట్టమొదటిది మేషరాశి గురించి తెలుసుకుందాం. అంటే మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తం గుండా 2025లో ఎలాంటి పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందొచ్చు. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళకి కోరుకునేది ఏంటిది గురుగారు? ఫస్ట్ అయితే ఆరోగ్యం బాగుండాలి. మేషరాశి వారు కావచ్చు, మేష లగ్నం వారు కావచ్చు. విశేషంగా ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు 7.5 నాట్ల శని ప్రారంభం కాబోతుంది. అంటే శని భగవానుడు మీనరాశిలోకి రావటం, అది మేషరాశికి, మీనరాశికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి భయపడనక్కర్లేదు. మీకు ప్రతిసారి నేను చెప్పేది అదే. శని భగవానుడు కర్మకారకుడు కాబట్టి మనం చేసిన కర్మను బట్టే మనకాయన నెగెటివ్ రిజల్టా, పాజిటివ్ రిజల్టా ఇస్తారు తప్ప ఆయన వచ్చేసినప్పుడల్లా మనల్ని ఇబ్బంది పెడతాడనే అపోహలో ఎప్పుడు ఉండకండి. ఎందుకంటే ఆ తండ్రి ఇవ్వటం మొదలుపెడితే ఆరోగ్యము, ఐశ్వర్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాత ఆ తండ్రి ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆయనతో భయపడొద్దు. మన కర్మ మనం మంచిగా ఉంచుకొని మనం ఎవరిని మోసం చేయకుండా ఉన్నాం, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నాం, అప్పుడు ఆ తండ్రి ఎవరిని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి 7.5 నాటి శని మొదలైపోతుంది, మొత్తం నెగిటివ్ ఉంటుందంటే ఏముండదు. మంచిగా మన ప్రవర్తన విధానం బాగుంది అంటే ఆ తండ్రి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యం బాగుండాలి అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కుదిరినప్పుడల్లా నెలలో మీకు మంగళవారం, శనివారం ఈ 2 రోజులు కూడా ఆంజనేయ స్వామి గుళ్ళో సంపంగి నూనెతో దీపం పెట్టి ఏదైతే మనకి బెల్లంతో చేసిన జిలేబీ ఉంటుందో ఆ జిలేబీ అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ భక్తులకు పంచాలి తప్ప మీరు ఇంటికి తీసుకురావద్దు. అలాగే అక్కడ మనం కన్జ్యూమ్ చేయొద్దు. అక్కడ ఉన్న వాళ్ళకే మనం పంచేసేస్తూ ఉండాలి. ఇది మీరు నెలలో మీకు కుదిరినప్పుడల్లా మంగళవారం, శనివారం చేస్తుండండి. మేషరాశి వారికి తప్పకుండా ఏదైతే మనకి అనారోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మనకి దరిదాపులు రావు. కుదిరితే ఏంటంటే అక్కడ గుడిలోనే కూర్చొని హనుమాన్ చాలీసా దక్షిణ దిశ వైపు అంటే మనం నార్త్ కూర్చుంటే సౌత్ చూసేటట్టు కూర్చొని హనుమాన్ చాలీసా చదివి మీకు కుదిరితే ఒక 1 టైమ్ 3 టైమ్స్ చదవండి. మంచిగా సంవత్సరం మొత్తం కూడా ఆ తండ్రి మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఆ తండ్రి కుజుడు ఆంజనేయ స్వామిని చూస్తాం, మనం సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాం. కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన మనం చేసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు ఎలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే మరి మనకి ఇంట్లో ధనం నిలబడాలి గురుగారు అనుకుంటే ప్రతినిత్యం కూడా శివయ్యకి మీకు కుదిరినప్పుడల్లా సోమవారం మళ్ళీ పర్టికులర్ ఏంటంటే సోమవారం, శుక్రవారం మీకు నెలలో కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం కూడా చెరుకు రసంతోటి అలాగే పాలల్లో కొంచెం చక్కెర వేసి ఇప్పుడు మా పర్టికులర్ ఏంటంటే సోమవారం రోజైతే చెరుకు రసంతోటి అభిషేకం చేయించండి. శుక్రవారం ఏంటంటే పర్టికులర్ పాలల్లో కొంచెం చక్కెర వేసి ఆ పాలతోటి గానీ శివయ్యకి శుక్రవారం రోజు ప్రదోష కాలంలో గానీ అభిషేకం చేయగలిగితే అది మనం ఇంట్లో కాకుండా బయట చేస్తే బెటర్. మనం టెంపుల్‌కెళ్ళి చేస్తే చాలా అద్భుతంగా మీరు చూడండి ధనం ఎలా అనవసరమైన ఖర్చులు తగ్గి మనకు ఆదాయం పెరుగుతుంది. వచ్చిన ధనం కూడా మనకు నిలబడుతుంది. ఇది ప్రతినిత్యం చేయాలి. ఎవరికైతే మేషరాశి వారికి ధనం నిలబడాలి అనుకున్న వారికి. దాంతోపాటు మేషరాశిలోనే మనం ఉన్నాం గురుగారు. మనం వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం ప్రతినిత్యం మనకు మంచి డెవలప్‌మెంట్ కావాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీకు కుదిరినప్పుడల్లా ఇప్పుడు వ్యాపారం మనం చేస్తున్నాం కాబట్టి మీకు కుదిరినప్పుడల్లా ఏంటంటే నెలలో వచ్చే అంటే మనకు అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే మొదటి గురువారము, అలాగే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మొదటి గురువారం రోజు మీరేం చేయండి అంటే ఒకటి మంచిది రాగి చెంబు ఒకటి తీసుకోండి. అంటే కలశం లాంటిది రాగిది ఒకటి తీసుకోండి. దాంట్లో ఏం చేయమంటే మంచిగా దాంట్లో
కొంచెం పెసరగుండ్లు, అలాగే కొన్ని గోధుమలు దాంట్లో నింపేసి దాన్ని మూత పెట్టేసి, దాన్ని ఎక్కడైనా సరే గానీ గుళ్ళో ఎక్కడైనా సరే గానీ, అక్కడ గుళ్ళో అయ్యగారు తీసుకుంటే అక్కడ ఇవ్వండి. లేదు తీసుకోవట్లేదంటే అక్కడ గుళ్ళో ఎక్కడైనా ధ్వజస్తంభం దగ్గర ఎక్కడన్నా పెట్టేసేయండి. లేదా ఆళ్ళు తీసుకోవట్లేదు అంటే దాన్ని అట్లనే నింపేసి ఏదైనా కవర్‌లో పెట్టేసి ఎవరైనా నీడీ పర్సన్ కన్నా ఇచ్చేయండి. ఎవరైతే మేషరాశి వారు వ్యాపారం చేస్తున్నారో. అలాగే ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగం చేస్తున్నారో, ఉద్యోగం మనకి ఉద్యోగంలో మంచి డెవలప్‌మెంట్ కావాలి గురుగారు. నాకు ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఏంటంటే, దగ్గరలో ఎక్కడైనా మీకు నియర్ బై టెంపుల్ ఏదైతే ఉంటదో, ఆ నియర్ బై టెంపుల్‌లో మీకు కుదిరినప్పుడల్లా ఒకవేళ అక్కడ హోమం జరుగుతుంది అంటే, అక్కడ కొన్ని కట్టెలన్నా స్పాన్సర్ చేయండి. లేదు అనుకుంటేనేమో హోమంలో వాడే ఏదైనా ద్రవ్యాలు మీ వల్ల ఏమన్నా ఇవ్వగలుగుతాము. ఒక రూ. 500 ఎక్కువ బడ్జెట్ ఏమి అవసరం లేదు. నెలలో ఒక 2 సార్లో, 3 సార్లు అంటే నెలకొకసారి అక్కడ హోమం జరుగుతదనుకోండి. గణపతి టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, లేదా అమ్మవారి టెంపుల్ ఏదైనా ఉంది అంటే అక్కడ ఇవ్వండి. చాలా అద్భుతంగా అక్కడ మనకి నిత్యం గూడా ఏదో ఒక ద్రవ్యం మనం నెయ్యి ఇయ్యొచ్చు, కట్టెలివ్వచ్చు, లేదంటే అక్కడ వాడే ఇటుకలివ్వచ్చు. మనకి నిత్యం గూడా వ్యాపారం అంటే జాబ్‌లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండటానికి చాలా మంచిది. అలాగే మనకిప్పుడు ఏ పని అనుకున్నా సరే గానీ కుటుంబంలో అందరిలో మంచిగా అండర్‌స్టాండింగ్ ఉండాలి. కుటుంబ సభ్యులలో అందరిలో గూడా ఎలాంటి ఏకధాటి మీద ఉండాలి అనుకున్నప్పుడు మనం నిత్యం చేయాల్సిందేంటంటే వెంకన్న స్వామికి చక్కెర పొంగల్ సమర్పించేసి అంటే శనివారం సాయంత్రం అంటే ఇంట్లో వాళ్ళు ఏ పని అనుకున్నా కొంచెం జరగాలి గురుగారు. ఏ పని అనుకున్నా సరే గానీ కలియుగంలో వెంకన్న స్వామి, ఆంజనేయ స్వామి ప్రతినిత్యం గూడా మనం అనుకున్న కార్యాలలో విజయం ఇస్తారు మనకి. కాబట్టి మీరేం జేయాలంటే సాటర్‌డే రోజు సాయంత్రం చక్కెర పొంగల్ వెంకన్న స్వామికి సమర్పించి అక్కడ కుదిరితే మీకు ఇప్పుడు ప్రదక్షిణ జెయ్యండి అని ఎందుకు చెప్తామంటే మీకు అపోహ ఏంటంటే యూట్యూబ్‌లో మొత్తంలో గూడా అందరూ చెప్పేదేంటిది? నీకు శని స్టార్ట్ అయిపోయింది. నీకు పనులలో పెండింగ్ అయిపోతుంది. అదయిపోతుంది, ఇదయిపోతుంది అంటారు గానీ ఏం గాదు. ఎప్పుడు గాని పని చేద్దాకొచ్చి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఏ గ్రహం నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తది అంటే రాహు. రాహువే ఆలస్యం చేస్తాడు. చేద్దాకొచ్చిన పనిని ఆపేస్తాడు. అరే అయిపోయిందిరా డీలింగ్ అనుకున్నది గూడా ఆపేస్తాడు. సో అప్పుడేం జేయాలి మనము ప్రతినిత్యం గూడా సాయంత్రం పూట సంధ్య అంటే ప్రదోష కాలంలో ప్రదక్షిణ చేయటం వల్ల మన లోపల ఎనర్జీ ఏదైతే మనం బయటికి తీసేస్తామో అప్పుడు ఆటోమేటిక్ పాజిటివ్ రాహు మీకు రిజల్ట్ ఇవ్వటం మొదలుపెడతాడు. రాహు కూడా చాలా అద్భుతమైన ప్లానెట్. ఎందుకంటే ఆ తండ్రి ఆలోచనకు గానీ, జ్ఞాపక శక్తికి గానీ, మనకి స్ట్రాటజీస్ ఎదుటి వ్యక్తి కన్నా మనం ముందు ఆలోచించి దాన్ని అచీవ్ చేసుకోవటం గానీ, అలా ఒక చిరుతల ఫాస్ట్‌గా ఆలోచించే మనకి షార్ప్‌నెస్ ఇచ్చేది ఎవరు అంటే రాహు. కాబట్టి శనివారం సాయంత్రము మీకు కుదిరినప్పుడల్లా వెంకన్న స్వామి చక్కెర పొంగల్ సమర్పించి అక్కడ ప్రదక్షిణలు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. చాలా అద్భుతంగా ఇంట్లో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఇది మనకి మేషరాశి వారు ఇప్పుడు 5 పాయింట్స్ చెప్పాము. ఇంకా పాయింట్స్ ఉన్నాయి గానీ, ఆ పాయింట్స్ కవర్ చేయాలి అంటే ఈ సంవత్సరం కొన్ని నేను చెప్పాను కదా! ఈ స్టార్టింగ్ మన వీడియోలోనే ఈ 4/9 ఇప్పుడు మీరు ఆల్రెడీ అన్నీ చూస్తూనే ఉన్నారు. కుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, కర్ణాటకలో ట్రైన్ యాక్సిడెంట్స్, ఆంధ్ర సైడ్ యాక్సిడెంట్స్ ఎన్ని జరుగుతున్నాయో మీరు చూడండి. మరి లాస్ట్ ఇయర్ జరిగాయా? మీరే అబ్జర్వ్ చేయండి. నేను ఈ సంవత్సరం చెప్పిందేంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఒకటి, రోడ్ యాక్సిడెంట్స్ ఒకటి చాలా విపరీతంగా జరుగుతాయి. ఇంకా ఈ టాలీవుడ్, బాలీవుడ్‌లో కావచ్చు, ఇక్కడ కూడా చాలా నిందలు మళ్ళీ ఆ డ్రగ్స్ కేసెస్ అని మళ్ళీ బయటపడతాయి. జస్ట్ వెయిట్ చేయండి. ఎందుకంటే మనం ప్రిడిక్షన్ మనం జాన్వరిలోనే చెప్పాను నేను. ఇవన్నీ జరగబోతున్నాయి. 4/9 చాలా డిజాస్టర్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. మళ్ళీ ఇప్పుడు శని పరివర్తన జరగబోతుంది. అలాగే షష్టగ్రహ కూటమి కూడా రాబోతుంది కాబట్టి చాలా మనం ఒక 3 మంత్స్ ఒక 86 డేస్, 90 డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మీ దగ్గర జాతకం ఉంది, డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని కలవండి. కలిసి మీరు ఆ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం సర్వైవ్ అవ్వాలి మనం. ఎందుకంటే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకున్నాము అంటే డెఫినెట్‌లీ మనం ఈ యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడొచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క పరిహారాలు చేసుకొని 2025లో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.